అందరికీ నమస్కారం అండి. కొన్ని మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది. ఆ మంత్రాలను మనం పఠించినట్లయితే ఏర్పడిన సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏ మంత్రాన్ని చదివితే ఏ ఫలితం వస్తుందో, ఏ సమస్య వచ్చినప్పుడు ఏ మంత్రం చదవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా సరే కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. 5 అక్షరాల ఈ పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంది. ఈ మంత్రాన్ని జపిస్తూ పూజ చేసినట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. మీకున్న దురదృష్టము తొలగిపోయి అదృష్టం కవరిస్తుంది. గోవింద గోవింద అని స్మరించినట్లయితే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే మృత్యువు మీ దరి చేరదు, ఆయుష్ పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని రోజు 3 సార్లు చదివినట్లయితే అంతా మంచే జరుగుతుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇలా పూజ చేసిన తర్వాత బెల్లం మొక్కను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే విష్ణుదేవుని దయ వలన ఇంట్లో అఖండ రాజయోగం వరిస్తుంది. ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎలాంటి ప్రయోజనమూ లేదు అని బాధపడేవారు లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని పఠించినట్లయితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఐం క్లీం స్వాహ అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల మీ సమస్యలకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. అన్నిటికన్నా చాలా శక్తివంతమైన మంత్రము ఇది. ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతులను చూసుకోవాలి. కరగ్రై వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరి, ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని పఠించినట్లయితే తప్పకుండా మీకు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఎంతో సుఖవంతమైన జీవితం లభిస్తుంది. ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచేవారు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. చాలామంది జీవితంలో డబ్బు సంపాదించాలి అనే కోరికను కలిగి ఉంటారు. అలాంటి వారు శుక్రవారము తులసి మొక్కను పూజ చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే వారి యొక్క కోరిక తొందరలోనే నెరవేరుతుంది. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించిన ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించిన బీజ మంత్రాన్ని పఠించాలి. ఓం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించినట్లయితే అంతా మంచి జరుగుతుంది. నరదృష్టితో బాధపడేవారు చెడు దుష్ట శక్తుల ప్రభావం ఉందని అనుమానపడేవారు అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే చాలా మంచిది. అమావాస్య రోజు నల్లదారం కట్టుకోవాలనుకునేవారు ముందుగా కాలికున్న నల్లదారాన్ని తీసేసి నల్లదారానికి 9 ముడులు వేసి శనీశ్వర మంత్రాన్ని కానీ గాయత్రి మంత్రాన్ని కానీ పఠిస్తూ నల్లదారం కట్టుకోవాలి. శ్రీరామ శరణం నమః అనే మంత్రాన్ని రోజు జపించినట్లయితే మీకు ఏర్పడిన ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీరామచంద్ర నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. శుక్రవారం రోజున గాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శుక్రవారం ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వరిస్తుంది. శుక్రవారము ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. అలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజా గదిలో ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ కలశంలో ఉన్న నీటిని అందరూ తీర్థంగా తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే దేవతల యొక్క అనుగ్రహము మీ మీద ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కనీసము 5 నిమిషాలు దేవుణ్ణి స్మరిస్తూ పడుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే
మీకు ఏర్పడిన సమస్యలు తొలగిపోవటమే కాకుండా నిద్ర కూడా బాగా పడుతుంది. ఏ నామమైనా పలికితే ఆ దేవుడు మాత్రమే కరుణిస్తాడు. అయితే శ్రీరామ అనే నామాన్ని పఠించినట్లయితే శ్రీరాముడు ఒక్కడే పలుకుతాడు అని అనుకోవటం పొరపాటు. శ్రీరామ అనే నామాన్ని పలికినట్లయితే ఆరుగురు దేవతలు పలుకుతారు. అది ఎలాగో ఇప్పుడు మీరు చూడండి. రామ అంటే రాముడు పలుకుతాడు, అది అందరికీ తెలిసిందే. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుండేవాడు ఆంజనేయ స్వామి. అందువలన ఆంజనేయ స్వామి యొక్క దయ కూడా కలుగుతుంది. శ్రీ అంటే మహాలక్ష్మి, రా అంటే విష్ణువు. ఓం నమో నారాయణాయ అనే నామంలో నుంచి రా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు. మా అంటే శివుడు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం నుంచి మా తీసుకోవటం జరిగింది. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు కూడా అదృష్టం కావాలి అని అన్నారట. అప్పుడు శివుడు ఇలా అన్నారు, ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కాబట్టి నేను నిన్ను తీసుకెళ్లటం కుదరదు అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని తోకలో ప్రవేశించిందట. మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది కదా. రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతి ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఒక్క శ్రీరామ అన్న నామాన్ని పలికితే లక్ష్మీదేవి, హనుమంతుడు, విష్ణువు, శివుడు, పార్వతీదేవి ఇలా ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. శ్రీరామ శ్రీరామ అంటూ ఉంటే సకల పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.